Hallelujah, glory to God. Good evening everyone. Welcome to New Springs Assemblies of God Church. మనమందరం కూడా లేచి నిల్చున్నట్లయితే మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం ప్రార్థనతో స్టార్ట్ చేస్తున్నాం. Again, we will just stand at our feet and దయచేసి మనం పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థనతో మనం ఆహ్వానించుకుందాము. మరి కీర్తనలు 75వ అధ్యాయం 1వ వచనం, Psalm 75 chapter verse 1 talks about, we praise you God, we praise you, for your name is near, people tell your wonderful deeds. Amen. మనం దేవుని స్తుతిస్తున్నాము, దేవుని ఘనపరచాలి. అదేవిధంగా దేవుడు చేసిన మహత్కార్యాలను బట్టి మనకు దేవుని స్తుతించి ఘనపరచాలి. హల్లెలూయా. దేవుడు మన జీవితాల కార్యాలు చేస్తాడు. సోదర సోదరి, ఈ యొక్క సాయంత్రకాల సమయం దయచేసి మన మధ్య కూడా కొన్ని క్షణాలు దేవుడు చేసిన మేలును బట్టి దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఆయన సన్నిధిలో వచ్చి మనం ఆయన నామాన్ని ఘనపరిచే ఆ యొక్క ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చారండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేలా దేవుడు మనని హృదయాన్ని సిద్ధపరచాలని మనం ప్రార్థన చేస్తాము. ప్రభా, మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా, మీరు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం ప్రభా. దాన్ని ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ఉంటారో ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నారని మేము వాక్యం సెలవు చేస్తున్నాం ప్రభా. మేము నమ్ముతున్నాం ప్రభా. కానీ మీ యొక్క కృప మాపై ఉంటుంది కాక ప్రభా. అదేవిధంగా ప్రభా, మేము సర్వీస్ స్టార్ట్ చేస్తుండగా ప్రభా, మీరు మా యొక్క అందరినీ కూడా సంఘాన్ని అభిషేకించి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పాటల్లో, వాక్యంలో ప్రభా, అదేవిధంగా అందరినీ కూడా ప్రభా, మరి తన సంఘంలో ప్రభా అందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కానీ మీకే మహిమ, మీకే ఘనత చెల్లిస్తున్నాం ప్రభా. కానీ మరి మేము మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చింపజేస్తున్నాం ప్రభా. రాజా, మీ సన్నిధిని కానీ మీ యొక్క ముఖాన్ని వెతికి ఆ యొక్క ఆధిక్యత మనం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆనంద బృందాన్ని మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా ముఖ్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామకి మహిమ కలుగుని కాక ప్రభా. మీకే మహిమ, మీకే ఘనత చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. Amen. Amen. Hallelujah. Hallelujah. Can you all just worship the Lord? I request the worship team to please come forward and lead us in a time of worship. Good evening, everyone.
నీకే స్తుతులు తండ్రి, నీకే కృతజ్ఞతలు ప్రభు. మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి ప్రభు నీకే స్తుతులు తండ్రి, నీకే స్తుతులు. దేవుడి విజయాన్ని మనము ప్రోక్లెయిమింగ్ గాడ్స్ విక్టరీ. పాత దినాలలో నేను ఇది చాలాసార్లు చెప్పాను, బట్ ఐ వాంట్ టు టెల్ వన్స్ అగైన్. రాజులు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తుంటేనో వాళ్ళు యుద్ధం చేసే ముందు లేవీలు ఏం చేస్తున్నారంటే ఫ్రంట్ రోలో నిల్చొని దేవుడిని ఆరాధించే వాళ్ళంట. వాళ్ళు ఆరాధించడం అది అయిపోయేంత వరకు కూడా యుద్ధం అనేది వాళ్ళు స్టార్ట్ చేయరు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని ఆరాధిస్తారో దాని తర్వాత వాళ్ళు యుద్ధానికి వెళ్తుంటే ఎప్పుడైతే ఆ ఆరాధన తర్వాత యుద్ధం స్టార్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళకి దేవుడు ఆ విజయాన్ని అనేది ఇచ్చేవారు అనమాట. సో దిస్ ఈస్ హౌ ద బ్యాటిల్ యూస్ టు గో ఇన్ ఓల్డెన్ డేస్. సో మనం కూడా మన జీవితాలలో మనం ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే వర్షిప్ and worship is the only weapon which brings us victory. మనమందరం చేతులు ఎత్తి మనందరం మన హృదయాలతో మనము దేవుని ఆరాధించి మన జీవితాన్ని మనం దేవునికి అర్పించుకుందాం.
ఎస్ జీసస్, మీ నామంలో తండ్రి మేము సాధించలేము, ఏమీ లేదు తండ్రి ప్రభు. సమస్తము సాధ్యమే రాజా. ప్రియ యేసు రాజా, నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్. దయచేసి మీరు కూర్చొని మాతో కలిసి పాడించండి. ప్రియ యేసు రాజు చూచిన చాలు, మహిమలోనే నాయనో నిన్నే చాలు. ప్రియ యేసు రాజు చూచిన
తండ్రి ప్రభు. We praise you, Father. Thank you, Jesus. యేసే మా మార్గముగా, మా జీవముగా, మా సత్యముగా తండ్రి ఎరిగి మీ సన్నిధానంలో ముందుకు సాగాలన్నదే మా ఆశ తండ్రి. మహిమలో మీతో మేము తోడుగా నిలబడాలన్నదే మా ఆశ తండ్రి ప్రభు. We praise you, Jesus. Thank you, Lord Jesus. Hallelujah. మా ప్రతి అవసరంలో తోడుగా ఉండేటటువంటి దేవుడు రాజు, మీకే స్తోత్రం తండ్రి. మా ప్రతి అవసరంలో తండ్రి మాకు ఆదుకునేటువంటి దేవుడు తండ్రి, మీకే వందనాలు యేసయ్యా. మా సర్వము, మా శక్తి, మా సమస్తము మీరే తండ్రి. ప్రైజ్ యు ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ దేవుడు, ఆధారభూతుడు, ఆనందించు దేవుడు, ఓదార్పునిచ్చు,
పరిశుద్ధుడా నీకే స్తోత్రము తండ్రి, నీకే వందనాలు వేసే. మరి మన ఆరాధనలోకి వెళ్తుండగా మరి అందరూ లేచి వచ్చినట్లయితే మరి యువత పాట పాటించినట్టుగా మన పాపములన్నిటినీ మరి ఆయన ఎరిగి ఉన్న దేవుడు మనకి శుద్ధ హృదయాన్ని కలిగి చేయమని మనందరం ఒక్కసారి ఆయన సన్నిధానంలో కలిసి మనం ఆయన అడుగుదామండి. పరిశుద్ధ హృదయాన్ని మనకు కలిగి చేయమని, మనపై ఆయన కనికరం చూపే దేవుడు. మనం చేసిన ప్రతి ఒక్క పాపానికి ప్రభు మన దోషి ఉన్నా సరే ఆయన కనికరంతో ఆయన కృపతో మన పాపములన్నీ క్షమించిన దేవుడు. పరిశుద్ధ హృదయం కలిగి ఉండాలని ఆయన బ్రతమాలి మనం ప్రార్థన చేద్దాము.
దేవుడు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడిని నింపాలంటే మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి. సహోదరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ యొక్క పాట మన ప్రార్థన పూర్వకంగా మనం పాడుతుంటాం. చాలా మంది మన పరిశుద్ధాత్మ పొందలేకపోతుంటాం. ఎందుకంటే మన జీవితాలు పరిశుద్ధంగా లేని కారణాల వల్ల, లేదా మనం పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కూడా మనం అడగలేకపోవడం వల్ల దేవుని యొక్క పరిశుద్ధతలో మనం నడవలేకపోతుంటాం. కానీ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనని ఈ యొక్క క్రియల్ని తన పరిశుద్ధాత్మ మనలో నింపాలనుకుంటున్నాడు. సో దయచేసి ఈ యొక్క శుద్ధ హృదయం పాడుకుంటూ మనమందరం కూడా కెన్ యు ఆల్ జస్ట్ లిఫ్ట్ అవర్ హ్యాండ్స్ టువర్డ్స్ హెవెన్. అందరూ కూడా మన హస్తాలు దేశాల వైపు చూపి కెన్ యు జస్ట్ సింగ్ దట్ సాంగ్. హల్లెలూయా. శుద్ధ హృదయం కలుగా చేయు. దయచేసి అందరం శుద్ధ హృదయం కలుగా చేయు. శుద్ధ హృదయం కలుగా చేయు.
పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఆమేన్. Can we give a clap of to Jesus? We deserve the glory. He deserves the honor. You can be seated. Thank you so much. Hallelujah. Good evening. Can you turn to your neighbor and welcome them in Jesus' name? దయచేసి మీ యొక్క సహోదరుల వైపు చూసి వారిని let's welcome them. If you don't know, next half an hour to 45 minutes, you will be sitting beside them. So we don't want you to be strangers. So ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మేము అందరినీ కూడా దేవుని నామములో ఆహ్వానిస్తున్నామంటే we welcome you in the name of our Lord and Savior Jesus Christ. So దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. We have quite a couple of new members in our midst. అండ్ కొంతమంది ఇంకా ఆంధ్ర నుంచి తిరిగి రాలేదు. ఎలక్షన్స్ అయిపోయాయి, బాగా ప్రార్థన చేస్తాము. మరి దేవుని చిత్తానుసారంగా మరి దేవుడు ఒక నాయకుడిని మనకు ఆంధ్రాలో ఇచ్చారండి. మరి దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఎందుకంటే ద లీడర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై గాడ్. మన బాధ్యత మనం ప్రార్థన చేయాలి, ఓటు వేయాలి. కానీ దేవుడు మరి తన చిత్తానుసారంగా ఒక నాయకుడిని ఇచ్చారు. మనం అందరం కూడా ఆ నాయకుడిని బట్టి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ రక్షణ గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళు ఆ యొక్క మరి ఆంధ్ర రాష్ట్రాన్ని క్రమ పద్ధతిలో డెవలప్మెంట్లో నడిపించాలని మనం ప్రార్థన చేయాలి. అండ్ వీ వాంట్ జస్ట్ వెల్కమ్ దెమ్. అండ్ వీ హ్యావ్ కపుల్ ఆఫ్ న్యూ మెంబర్స్. కెన్ యూ జస్ట్ టెల్ us యువర్ నేమ్ అండ్ వాట్ యూ డూ? అక్కడి నుంచే లేడీస్ ఫస్ట్. ఓకే, వీ కెన్ జస్ట్ అమ్మ మీరు ఏం చేస్తారు? మీరు అమ్మ యా మీ పేరు చెప్పినట్లయితే ఆల్ ద న్యూ కమర్స్. యా సిస్టర్, యు ఆర్ మేరీ. వాట్ యూ డూ సిస్టర్? మీరు ఏం చేస్తారు? ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మ. మీరు మీ పేరు అమ్మా? హ్యానా. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అమ్మ. ప్రత్యేకంగా వందనాలు. వీ హ్యావ్ సిస్టర్ జోస్నాస్ ఫ్యామిలీ విత్ us. సో వీ వాంట్ టు జస్ట్ వెల్కమ్ దెమ్. అండ్ ఆల్సో Kranti is searching for a job. All right, wonderful sister. You have been here before? Bhargavi sister. What are you doing, sister? Working for TechWave. Job. Brother, what are you doing? Praise Lord. Praise Lord. Daniel. Amen. Software. So you are a software engineer. We want to just welcome them. Please put your hands together. ప్రతి ఉదయం మండే నుంచి సాటర్డే వరకు మనకు మార్నింగ్ 6 AM to 7 AM కార్పల్ ప్రేయర్స్ ఉంటాయండి. ఒకవేళ మీరు ఫ్రీ ఉన్నట్లయితే మరి తప్పకుండా మీరు జాయిన్ అయ్యి ప్రతిరోజు మరి 15 నుంచి 20 మంది జాయిన్ అవుతున్నారు. అండ్ దాన్ని బట్టి దేవుని స్తుతులు అర్పిస్తున్నాను. సో దయచేసి మీరు ఒకవేళ ఉదయకాల సమయంలో ప్రార్థనలో జాయిన్ అవ్వాలనుకుంటే, ఆసక్తి చూపించాలనుకుంటే మీరు దయచేసి మీ నంబర్ మాకు ఇచ్చినట్టయితే మేము మీకు కాల్ చేస్తామండి. అదేవిధంగా ప్రతి బుధవారం స్త్రీల కూటిక మరి సిస్టర్ జ్యోత్స్న గారు నడిపిస్తారు. వాళ్ళని సంప్రదించవలసిందని కోరుకుంటున్నాను. థర్స్డే గృహ దర్శనాలు ఉంటాయండి. ఫ్రైడే బైబుల్ స్టడీ అండ్ సాటర్డే యూత్ మీటింగ్ ఉంటుంది. సో యవనస్తులు ఎవరైతే మరి ఆసక్తిగా మీరు ఉన్నారో సిస్టర్ సువర్ణని మీరు సంప్రదించవలసిందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము మరి ప్రార్థన ఏంటంటే మరి అంశం వచ్చేసి మన స్వస్థత గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. మన సంఘాల్లో కూడా కొంతమంది జ్వరాలతో బాధపడుతున్నారు. అండ్ అదేవిధంగా వీ వాంట్ ఆల్సో రిమెంబర్ బ్రదర్ నరహరి అండ్ సత్యాక. వారి యొక్క పెద్దనాన్న గారు మరి లాస్ట్ వీక్ వారు చనిపోయారు. అండ్ హీ వాస్ మరి ప్రభులో నిద్రించి ఉన్నారు. వారిని బట్టి మనము ప్రార్థన చేయాలి. ఆ కుటుంబ ఆదరణ గురించి మనం ప్రార్థన చేసి మరి వారిని మరి ఆ యొక్క కుటుంబాన్ని మనము ప్రార్థనలో పట్టుకోవాలండి. సో మనం స్వస్థత గురించి ప్రార్థన చేయాలి. చాలామంది అనారోగ్యంతో బాధపడి మరి హాస్పిటల్స్లో కూడా అడ్మిట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము ప్రార్థన చేస్తే దేవుడు విడుదల కలిగిస్తాం. Hallelujah. So let's all just pray for a minute. May I request Sister Satya to please come forward and lead us in a time of prayer. దయచేసి మనమందరం కూడా ఏకీభవిస్తూ మరి ప్రార్థన చేస్తూ మీ యొక్క కుటుంబంలో కూడా ఎవరైనా మరి అనారోగ్యంతో బాధపడినట్లయితే, సంఘంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడినట్లయితే వారిని మనం గుర్తు తెచ్చుకుని మనం ప్రార్థన చేస్తామని మనం ఏకీభవించుకుని ప్రార్థన చేస్తాం. మహోన్నతుల సర్వోన్నతుల సర్వశక్తివంతుడు రాజా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు సంఘం యొక్క ప్రతి ఒక్క ప్రార్థన అవసరం బట్టి నీ సన్నిధానానికి వచ్చుచున్నాం తండ్రి. ప్రభు ఇదిగో సంఘంలో ప్రభు కుటుంబంలో ఎవరైతే ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా
ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత లభిస్తుందని మీరు మాట ఇచ్చిన దేవుడు తండ్రి ప్రభా. ఈ సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రత్యేకంగా రాజ్ కుమార్ వాళ్ళ నాన్నగారు ప్రభా మరి క్యాన్సర్తో బాధపడుతుండగా ఆయన మీరే ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. మీరు కార్యం జరిగి ఈ యొక్క స్వస్థత ద్వారా ఆయనకి సంపూర్ణ విశ్వాసాన్ని కలగజేసి ప్రభావ మీ రక్షణ భాగ్యాన్ని కూడా కలగజేయమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా మరి గ్రూప్లో పోస్ట్ చేసిన ప్రభావ ప్రార్థన అవసరం బట్టి కూడా మీ సన్నిధానానికి వస్తున్నాం తండ్రి. హాస్పిటల్లో ఉన్న బ్రదర్ని ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభావ సంపూర్ణ స్వస్థతను వారికి కూడా కలగజేయమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా సమయంలో ప్రత్యేకంగా ప్రభు సంధ్యాకిని హర్యాలని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనే వారి కుటుంబంలో జరిగిన ప్రభావ యొక్క లాస్ని బట్టి మీకు తండ్రి మీరు ఆ కుటుంబానికి ప్రభావ మీరు నెమ్మదిని కలగజేయండి, ఆదరణ కలగజేసి ప్రభావ కుటుంబంలో శాంతిని సమాధానం కలగజేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభావ. అదేవిధంగా ప్రభావ ఈ సంఘస్థులు ప్రభు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ వారి హృదయాల్లో ఎలాంటి అవసరతలతో మీరు సన్నిధానానికి వచ్చినారో మాకైతే తెలియదు కానీ ప్రభావ ప్రతి ఒక్క అవసరత ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను ప్రభావ మీరు ప్రతి ఒక్క అవసరతను కుటుంబంలో ప్రతి ఒక్క లోటును మీరు ఎదిగిన దేవుడు తండ్రి. మీ సన్నిధానానికి సమస్తాన్ని ప్రభావ మేము అప్పగించుకున్నాం తండ్రి ప్రభావ. స్పోకెన్ అన్స్పోకెన్ రిక్వెస్ట్ అన్నింటినీ కూడా ప్రభావ మీ సన్నిధానంలో పెడుతున్నాం తండ్రి ప్రభావ. మీరే సహాయం దయచేసి ప్రతి ఒక్క ప్రార్థనకు ప్రభావ జవాబు ఇవ్వమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభావ. అదేవిధంగా మేము ఉదయకాల సమయంలో చేసే ప్రతి ఒక్క ప్రార్థన కూడా ప్రభావ మీరే ఆలకించి ప్రభావ ప్రతి ఒక్క దానికి సమాధానం ఇవ్వదలుచుకున్నందుకు ప్రభావ మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభావ ఇదిగో నేను ఇక్కడ జరగవలసిన ఈ సర్వీస్ అంతటినీ కూడా ప్రభావ మీ సన్నిధానంలో పెడుతూ ప్రభావ మీ పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రభావ సమస్తాన్ని ముందు నడిపింప చేసుకోమని వేడుకొంచు. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరే ఆశీర్వదించమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామంలో కొద్దివేల పాలు ప్రార్థించి బ్రతనాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ అలాట్. ఈ యొక్క సాయంత్రం సమయంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలని ఆసక్తిగా చూపిస్తున్నట్లయితే వాళ్ళు ముందుకు వచ్చి దే కెన్ షేర్ దేర్ టెస్టిమనీస్ ఫర్ ఎ మినిట్ ఆర్ టూ. దాంతో మనం వాక్యంలో వెళ్దామండి. వీ హ్యావ్ 4 minutes. సో ఎనీవన్ వాంట్స్ టు షేర్ టెస్టిమనీ, మరి దేవుని గణపరచాలి అనే ఆసక్తిగా ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి తమ సాక్ష్యాలు మేబీ 1 minute or 2 minutes వాళ్ళు చెప్పాలన్నట్టయితే ముందుకు వచ్చి షేర్ చేసుకొని మనం చేస్తున్నాం. ఎనీవన్ వాంట్స్ టు షేర్? క్రైస్తవులండి అందరికీ దేవుని నామములో వచ్చిన వీళ్ళందరికీ నేను చెల్లిస్తున్నాను. లాస్ట్ మంత్ మేము ఊరు వెళ్ళడం జరిగిందని విలేజ్కి వెళ్ళాము. ఎందుకంటే మామూలుగా తాతయ్య గారు చనిపోయారు. వెకేషన్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఈ లోపులోనే ఆయన చనిపోవడం జరిగింది. ఆ విధంగా దేవుడు ఆ పనుల్లో ఆయన చనిపోయే కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకోవడానికి దేవుడు చూపించారండి. అదేవిధంగా ఏప్రిల్ మంత్లో కూడా మేము అందరము బెంగళూరు వెళ్ళాము. అప్పుడు చెప్పాను, సాక్షి చెప్పాను మా తమ్ముడు గ్రాడ్యుయేషన్ అయ్యింది, అక్కడ ప్రేయర్ చేశాను. దేవుడు ఆ బిడ్డ జీవితంలో ఎన్నో మేలు చేశారండి. మా తమ్ముడు ఈరోజు వాక్యాన్ని పంచుకోవడానికి వచ్చారు. మీరందరూ ఆ బిడ్డని దీవించండి, ఆ బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా నా తండ్రి కూడా ఇజ్రాయెల్ దేశంలో 23 సంవత్సరాల నుంచి తెలుగు క్రిస్టియన్ హోలీ ల్యాండ్ అని చర్చ్ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. 23 years నుంచి మేమందరము దేవుళ్ళు బాగా ఎదిగే వాళ్ళని దేవుడు మా జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అదేవిధంగా మా తమ్ముడు జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మరి నాకు అక్క ఉందండి, 2 చెల్లెళ్ళు, లాస్ట్ ఒక తమ్ముడు. అక్క కూడా ప్రయాణమే వెడ్నెస్డే లండన్ వెళ్తున్నారు. అక్క పిల్లలిద్దరు ఆమె ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. దేవుడి కృపను బట్టి ఈ 1 month నేను ఉమెన్స్ మీటింగ్ మిస్ అయ్యి 2 weeks నేను చేశాను. 2 weeks నాకు సిగ్నల్ లేకపోవడం, కొంచెం ఇంట్లో పరిస్థితులు బట్టి నేను ఉమెన్స్ మీటింగ్ నేను లీడ్ చేయలేకపోయానండి. లీడ్ చేసిన సత్య సిస్టర్కి అందరికీ నా తర్వాత మీకు అందరికీ దేవుని నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా గురించి, నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. నా భర్త గురించి కూడా, మారు మనసు గురించి ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. సో మరి ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఆల్రెడీ మార్నింగ్ ప్రేయర్లో మరి నేను షేర్ చేసుకున్నాను. మరి సంఘంలో షేర్ చేసుకోవడానికి మరి అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి మా దేవునికి వందనాలండి. సో మీ అందరికీ తెలుసు, నేను
వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో చాలా ఆఫీసెస్లో మనం చూస్తూ ఉన్నాము, చాలా వరకు ర్యాంప్ డాప్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మరి ఉద్యోగాలు తీసేయడం అట్లా. ఈవెన్ మా కంపెనీలో కూడా మరి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందని ఒక 3 months, ఐ థింక్ ఆల్మోస్ట్ 6 months నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది మా ఆఫీస్లో కూడా. చాలా వరకు ఉద్యోగాలు మరి తీసేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 300 మెంబర్స్ని మరి తీసేయమని చెప్పేసి మా హెడ్ క్వార్టర్స్ నుంచి మరి రావడంతో మరి చాలామందిని తీసేశారు. బిజినెస్ కూడా లాస్లో అవుతుందని చెప్పేసి ఇయర్ ఎట్లాంటి అప్రైజల్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఈవెన్ ప్రమోషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి అందరికీ అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మరి దేవుని సన్నిధానంలో ఆయన మరి ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు అంటే మరి ఎన్నో దినములుగా మరి నేను ప్రమోషన్ వరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు మరి ఇట్లాంటి ఎక్కడైతే మరి మార్గం లేని పరిస్థితుల్లో నుంచి కూడా మరి దేవుడు మరి మనకి మార్గం సరళం చేసి ఆయన కృప చూపిస్తానన్న మాట ఇచ్చిన దేవుడు మరి ఆయన నిజంగా మరి నా జీవితంలో అద్భుత కార్యం చేసి మరి డిప్యూటీ మేనేజర్గా మరి ప్రమోషన్ వచ్చిందండి ఈ ఇయర్లో. మరి థ్యాంక్ యూ సో మచ్. మరి నిజంగా ఈ యొక్క ప్రార్థనలో అదేవిధంగా దేవుని యొక్క కృప వల్ల మరి ఈ ప్రమోషన్ ఇవ్వడం జరిగిందండి. దేవునికి వందనాలు. చిన్న సాక్ష్యం దేవునికి ఇచ్చుకుంటాను. అమేజింగ్ టెస్టిమనీ. ఎక్కడైతే అసాధ్యము అనుకుంటామో అక్కడ సాధ్యం చేసే దేవుడు మన దేవుడు అంటే. హౌ మెనీ ఆఫ్ యూ గాట్ జాబ్, యు ఆర్ వర్కింగ్, డిడ్ యు గెట్ ఎ ప్రమోషన్? Amen. Keep praying for your promotion. Amen. Keep praying for your promotion. Keep praying that God should bless you. Amen. Thank you so much. Wonderful testimony, Satya. May God bless you. And ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము మరి మన మధ్యలో బ్రదర్ జోసెఫ్ కలిగితి గారు ఉన్నారండి. మరి వారు మరి సిస్టర్ జోస్న యొక్క సహోదరులు అండ్ అదేవిధంగా వారి కుటుంబం సమేతంగా వచ్చి మన సంఘంలో ఆరాధిస్తున్నారు దేవుని. అండ్ వీ వాంట్ జస్ట్ వెల్కమ్ దెమ్. అండ్ వారు థియాలజీ చేశారనమాట, మాస్టర్స్ ఆఫ్ డివినిటీ మరి సదర్న్ ఏషియా బైబుల్ కాలేజ్లో తర్ఫీదు పొంది మరి మన మధ్యలో ఉండడం చాలా మన అందరికీ కూడా ఇట్స్ బ్లెస్సింగ్. వారి సెక్యులర్ స్టడీస్లో వారు ఎంఎస్సి మైక్రోబాలజీ కంప్లీట్ చేసి ఉన్నారు. అండ్ వారికి మరి ఎల్డర్ సిస్టర్స్ ఫైనలీ అందరూ కూడా మరి దేవుడు రక్షణలో వచ్చారండి. వారి అందరూ కూడా మరి రక్షణలో రావడానికి కారణం వాళ్ళ అమ్మగారి ప్రార్థన. బట్టి అందరు కుటుంబం కూడా రక్షణలో వచ్చారు. అండ్ వారు ఒక సువార్థికుడుగా మరి ఎక్కడ అవకాశం వచ్చినట్లయితే దేవుని పిలుపుని బట్టి వారు ఏది సువార్త ప్రకటిస్తూ మరి దేవుని నామం ఘనపరుస్తున్నారు. మన మధ్యలో ఉండడం ఎందుకంటే మరి మాస్టర్స్ ఆఫ్ డివినిటీ చేయడం చాలా సులువైనది కాదు. మీ పాస్టర్ గారు కూడా మాస్టర్స్ ఆఫ్ డివినిటీ చేసి ఉన్నారు. ఓకే. అండ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ మై డాక్టరేట్ ఇన్ మినిస్ట్రీ. అండ్ it's always good to be a student of theology. సో ఒక కొత్త విషయాలు మనం నేర్చుకోబోతున్నాము బ్రదర్ జోసెఫ్ ద్వారా. మరి మనమందరం కూడా మరి ఆసక్తితో మన హృదయాలు సిద్ధపరచుకుంటూ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఐ రిక్వెస్ట్ బ్రదర్ జోసెఫ్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దయచేసి మనమందరం కూడా హల్లెలూయా. అందరికీ తిరిగి అర్థమవుతుంది కదా? ఓకే, అందరికీ తిరిగి అర్థమవుతుంది కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ సూర్య చంద్ర గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. న్యూ స్ప్రింగ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. ఒకసారి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అంటే నేను చేసింది కూడా నా సంస్థ కూడా ఏజీఏ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. ఎస్ఏబిసి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ కాలేజ్. అనేక మంది సదరన్ ఏషియా బైబిల్ కాలేజ్, అది ఫుల్ నేమ్. అనేక మంది పెద్ద దైవజనులు అక్కడ దేవుని తరపుదు పొంది అక్కడ ట్రైనింగ్ పొంది ఇక్కడ మనం చూసినట్లయితే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ పెద్ద సేవకులు ఎవరున్నారైతే ఆయన పాల్ తంగి గారు. అనేక మందికి తెలిసి ఉండొచ్చు, బెంగళూరులో పెద్ద చర్చ్, ఫస్ట్ గాస్పల్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఆ చర్చ్ ఆయన స్థాపించారు. అలాగే తమిళ్లో పాడిన పాటలు జాన్ జిబ్రాజ్ అనే వ్యక్తి కూడా అక్కడే ట్రైనింగ్ పొందాడు. అలాగే మన ఆంధ్రాలో చూసినట్లయితే అనేక పాస్టర్లో చార్లెస్ పి జాకోబ్ గారు ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్, అలాగే ఇంకా మనకి తెలిసిన ఎర్నెస్ట్ కోమరపల్లి గారు అక్కడే ఆయన ట్రైనింగ్ అవడం చూస్తాం. ఇది నా గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం కాదు, కానీ ఎవరి గొప్పతనం? దేవుని గొప్పతనం. ప్రతి ఒక్కరు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దీనికి నేను వాక్యం వెళ్ళక ముందు చిన్న సాక్ష్యం నా గురించి చెప్పి, హౌ గాడ్ కాల్ మీ, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, అసలు దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడని చెప్పి నేను వాక్యంలోనికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు
నాకు 4 ఎల్డర్ సిస్టర్స్, అంటే నలుగురు పెద్దవాళ్ళే నాకన్నా. నా తల్లి ప్రార్థన వల్ల నన్ను సమర్పించుకుంది. ఈసారి పిల్లోడు పడితే దేవుడికి నేను సమర్పిస్తానన్నది. కాబట్టి ఒక హన్నా వలె ఒక సమయాన్ని ఎలా సమర్పించుకుందో ఆ విధంగా నా తల్లి సమర్పించుకుంది. కాబట్టి ఈ మధ్యన మీ దగ్గర నేను ఇక్కడ పరిచర్య చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడు, నేను చదువుకున్న చదువు కూడా MSc మైక్రోబయాలజీ చేశాను. నాకు మెడికల్ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా నేను మెడికల్గా అనేక మందికి హెల్ప్ చేయాలని, మెడికల్ మిషనరీగా వెళ్దామని నా కోరిక. కానీ ఇంకా నేను దాని గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మొన్న ఒరిస్సా పట్టణానికి వెళ్ళాం. ఒరిస్సాలో ఒక కుర్తంగఢ్ అని అనేక హిందూస్ ఆ ప్రాంతంలో చాలా ప్రాసిక్యూషన్ జరిగింది. చాలా హింసించి చంపారు. రేప్ చేసి హింసించి చంపిన ప్రదేశానికి దేవుడు తీసుకెళ్ళి ఒక 30,000 మెడిసిన్ నా ద్వారా, నా ఫ్రెండ్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అనేక సమస్యల్లో బాధల్లో ఉన్న వాళ్ళకి మేము హెల్ప్ చేస్తడం జరిగింది. దేవుడు ఆ కార్యం చేసిన దేన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నన్ను పరిచర్యలో వాడుకోవడానికి దేవుడు చేసిన కార్యాలు, అనేక కార్యాలు దేవుడు నా చిత్తంలో చేశాడు. నేను ఇంకా MD అంటే కంప్లీట్ చేయలేమో అనుకున్నాను. ఎందుకంటే చాలా హీబ్రూ, గ్రీక్ ఉంటుంది హైలీగా. ఎందుకంటే మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ అర్థం అవ్వాలంటే హీబ్రూ నేర్చుకోవాలి, న్యూ టెస్ట్మెంట్ అర్థం అవ్వాలంటే గ్రీక్ కంపల్సరీ నేర్చుకోవాలి, లేకపోతే మనకు అర్థమవుతుంది. ఒరిజినల్ టెక్స్ట్ అక్కడి నుంచి, మ్యానుస్క్రిప్ట్స్ అనే వాటి అక్కడి నుంచే మొదలైంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఆ రెండు రావాలి. దేవుడు అనేక సమస్యల్లో, అనేక బాధల్లో, అనేక కష్టాల్లో నాకు అర్థం అవ్వకపోయినా ఆయనే తన పరిశుద్ధాత్మ ద్వారా నాకు అర్థం చేసుకుని నాకు చెప్పి ఆ ఎగ్జామ్స్ నేను అటెంప్ట్ చేస్తే గొప్ప మార్కులు దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే నేను MD చేస్తాను అనుకోలేదు, MD చేశాను. దేవుడు అనేక పరిచర్యలో, ఇదే నా సెకండ్ ప్రీచింగ్. ఫస్ట్ నేను నా చర్చ్, నా ఫ్రెండ్ చర్చ్లో నేను వాకింగ్ చెప్పాను. రెండోది నా సెకండ్ ప్రీచింగ్. ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించండి. కానీ మీకు అర్థమయ్యే రీతిలో హౌ టు అండర్స్టాండ్ గాడ్, అంటే దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలని నేను చెప్తాను. ఈ దేవుడు కనుక మీకు అర్థమవుతే, ఈ దేవుడు మీకు మీ హృదయంలో కనుక ఫలిస్తే, దేవుణ్ణి మీ హృదయంలో పెట్టుకుంటే ఇంకా మీ జీవితం వేరేగా ఉంటుంది. ముందు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో మనం చూద్దాం. మొదటి యోహాను గ్రంథము, ద గాస్పెల్ ఆఫ్ జాన్, ఫ్రమ్ ఫస్ట్ 1 to 5. ఎవరన్నా చదివి వినిపిస్తారా? ద గాస్పెల్ ఆఫ్ జాన్, మొదటి అధ్యాయము 1 నుంచి 5వ వచనాలు. ఇది చాలా మనకి ప్రాముఖ్యమైనది. అందరికీ తెలిసిన వచనము, అధ్యాయాలే. కానీ దీంట్లో ఉన్న సారము, దీంట్లో ఉన్న ఏమి దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఒకసారి అర్థం చేసుకుందాం. ఒకసారి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని యోహాను భక్తుడు ఎలా పరిచర్య చేశాడు, ఎలా యేసు ప్రభు గారి గురించి మాట్లాడాడో మనం గ్రహిద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ముందు 3 సువార్తలు మనం చూస్తాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త. ఇక్కడ 3 సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. ఎందుకంటే సినాప్టిక్ అంటే సైడ్ బై సైడ్ మాట. అంటే ఇక్కడ పోడియం చూసినట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ పోడియం చూసినట్లయితే ఈ పోడియం ఇటువైపు ఉన్న వాళ్ళకి వేరేలా కనిపిస్తుంది, ఇటువైపు ఉన్న వాళ్ళకి వేరేలా కనిపిస్తుంది. అంటే వీళ్ళు ముగ్గురు డిసైపుల్సే, వీళ్ళు ముగ్గురు సువార్త చేసిన వాళ్ళే, వీళ్ళు ముగ్గురు దేవుని ఎరిగిన వాళ్ళే. కాకపోతే వీళ్ళకి ఒక కోణంలో అర్థమవలేదు, డిఫరెంట్ కోణంలో అర్థమైంది. అంటే మత్తయి వేరేగా రాశాడు, మార్కు వేరేగా రాశాడు, లోక వేరేగా రాశాడు. కానీ ఒక సందర్భమే. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి ఏం చేశాడంటే, మత్తయి దేని గురించి రాశాడంటే, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏం చేస్తాడంటే దేవుని పరిచర్య చేస్తాడు. ఏంటంటే ఈయన యూదుల అధికారి, ఈయన యూదుల్లోంచి
పుట్టుకుని వచ్చాడు. దేని గురించి చెప్తున్నాడంటే జీనియాలజీ గురించి చెప్తున్నాడు మత్తయి సువార్త. అలాగే మార్కు సువార్త మనం చూసినట్లయితే జాన్ ద బాప్టిస్ట్ అంటే ఈయన యోహాను బాప్టిస్ట్ ఇచ్చి యోహాను పరిచర్య చేస్తాడు. అలాగే లోక సువార్తలో కూడా మనం చూస్తాం. ఎందుకు మత్తయి సువార్త ఈ విధంగా రాశాడు, ఎందుకు ఈ జీనియాలజీ ఈ విధంగా రాశాడంటే దావీదు కుమారుడు ఎవరంట? దావీదు కుమారుడు యేసు గారే. దేంట్లోంచి వచ్చాడు? దావీదు సంతానంలో వచ్చాడు. అక్కడ గుర్తు చేస్తానికి ఈయన కూడా యూదుడే అని చెప్పడానికి మత్తయి సువార్త రాయబడి ఉంది. నేను దానిలోకి వెళ్ళను, కానీ ఇక్కడ మనకు కావాల్సింది యోహాను సువార్త. ఇక్కడ హౌ టు అండర్స్టాండ్ గాడ్, దేవుని ఎలా అర్థం చేసుకోవాలో మనం చూసినట్లయితే ఇక్కడ పర్పస్ ఏంటంటే, యోహాను భక్తుడు రాసిన పర్పస్ ఏంటంటే హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. చెప్పండి అందరూ, హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఏంటంటే ఈయన దేవుని కుమారుడు. ఇంకా మళ్ళీ మనం చూసినట్లయితే ఇంకా కొన్ని అధ్యాయాల్లో సన్ ఆఫ్ మ్యాన్ అని ఉంటుంది. సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి కుమారుడు. ఎందుకు ఇట్లా రాశాడు, ఎందుకు ఈయనకి ఏ విధంగా అర్థమైంది? అసలు దేవుడు ఒక్కడే కదా. అకార్డింగ్ టు డిట్రియానమీ 6:4 దేవుడు ఒక్కడే అని మనకు చెప్తుంది కదా. ఎందుకు దేవుడు కుమారుడు, మరి ఇంకొక కుమారుడు ఎవరు, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? దీన్ని అర్థం చేసుకోవడానికే ఈ యోహాను భక్తుడు ఈ గ్రంథాన్ని రాశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పరిచర్య గ్రంథాన్ని రాశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే గాడ్ ఎవరంటే హీఈస్ ద 100% గాడ్ అండ్ 100% హ్యూమన్. ఒకసారి చెప్తారా? హీఈస్ ద 100% గాడ్. ఈయన 100% దేవుని కుమారుడు, 100% మనిషి కుమారుడు. ఇక్కడ మనం చూసినట్లయితే అనేక సార్లు ఇది మనకి డౌట్ వస్తూ ఉంటుంది, ఎందుకు ఈయన మనిషి కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, అనేక శ్రమలు భరించి సిలువలో ఎందుకు చనిపోయాడని మనకు డౌట్ వస్తుంది. ఈయన మనకులాంటోడే కదా, ఎందుకు చనిపోయాడు, ఎందుకు దేవుడు ఒక్కడే కదా. ఇన్ని విధాలుగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో యోహాను భక్తుడు ప్రతి అధ్యాయంలో రాసించాడు. అది మనం యోహాను సువార్త ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ముందు ఒక్కసారి మొదటి అధ్యాయంలో చూద్దాం. మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చూద్దాం. ఇన్ ద బిగినింగ్ వాజ్ ఎ వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ వర్డ్ వాజ్ గాడ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇక్కడ దేని పరిచర్య చేస్తున్నాడంటే యోహాను భక్తుడు యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఆది కాండానికి లింక్ చేశాడు, కనెక్ట్ చేశాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. గాడ్ క్రియేటెడ్ ద ఎర్త్ అండ్ హెవెన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే దాన్ని కనెక్ట్ చేస్తూ చెప్తున్నాడు. ఈయన దేవుడు ఒక్కడే, కానీ మనం చూసినట్లయితే ఆయన మనిషి కుమారుడు. ఎలాగంటే మనం అర్థం చేసుకోవాలి, ఆయన మనిషి కుమారుడిగా ఎందుకు వచ్చాడు, ఎందుకు మన కోసం శ్రమల పాలయ్యాడు, ఎందుకు మన కోసం చనిపోయాడు మన పాపాల నిమిత్తము. ఇది దేనికి ముందంట? క్రియేషన్కు ముందే ఆయన నిర్మించుకున్నాడు. ఎందుకంటే ఆదాము అవ్వ చేసిన పాపాన్ని బట్టి. ఆదాము అవ్వ చేసిన ఏ పాపం చేశారండి? ఏ పాపం చేశారు? తినొద్దన్న పండు తిన్నారు. అది కాదు మెయిన్ పాపం, అది కాదు. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఈజ్ ఎ కమాండ్. దేవుడు కమాండ్ చేశాడు, నువ్వు అది తినొద్దు అంటే అక్కడ మాట వినలేదు. ఇక్కడ అనేక సార్లు కూడా మనము మాట వినకుండా తెచ్చుకునే పాపాలు కొన్ని ఉంటాయి. అది చెయ్యొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో హృదయంలో పెడతాడు, కానీ మనం ఏం చేస్తాం? అది చేస్తాం. ఆ సీరియల్ చూడొద్దు అని చెప్తా ఉంటాడు, కానీ దాన్ని చూస్తాం. ఆ సినిమాలకు వెళ్ళొద్దు, అట్లా జీవించొద్దు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని ద్వారా ఏర్పరచుకున్న కుమారుడివి అని చెప్తాడు, కానీ నువ్వు ఇప్పటి వరకు కూడా అదే పాపం కొనసాగిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. హీ వాజ్ విత్ ద గాడ్ ఇన్ ద బిగినింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే
ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడంట. ఇక్కడే ట్రినిటీ గురించి మనం అర్థం చేసుకోవాలి. దేని గురించి అండి? ట్రినిటీ అంటే దీని గురించి బైబిల్లో ప్రత్యేకంగా లేదు, అంటే త్రిత్వం గురించి ప్రత్యేకంగా లేదు, కానీ మన మానవ ధ్యానానికి అది అంటకట్టదు. అంటే మనం అర్థం చేసుకోలేని గొప్ప సంగతులు ఆయన చేశాడు. ఆయన ఆది యందు దేవుడు ఉన్నాడు, దేవుని కింద కుమారుడు ఉన్నాడు, కుమారుడి కింద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ముగ్గురు ఈక్వల్లే, కో ఎటర్నల్, కో ఈక్వల్. అంటే వాళ్ళు కో ఎగ్జిస్టెన్స్, వాళ్ళ కల్లే వచ్చారు, వాళ్ళ కల్లే ముగ్గురు ఒకలే, కానీ రోల్స్ వేరు. మనం అర్థం చేసుకోవాలి. ముగ్గురు ఒకలే, తండ్రి ఎంతో కుమారుడు అంతే, కుమారుడు అంతే పరిశుద్ధాత్మ దేవుడు అంతే. కానీ మన మానవ ధ్యానానికి అది అర్థం కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే హీ వాస్ విత్ ద గాడ్ ఇన్ ద బిగినింగ్. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. యోహాను భక్తుడు ప్రత్యేకంగా ఈయన గురించి రాస్తున్నాడు, యేసు ప్రభు గారి గురించి, ఆయన పరిచర్య గురించి. ఎప్పుడు ఆయన జన్మించాడు, ఎప్పుడు ఆయన పుట్టడం కాదు, కానీ ఆయన బాప్తీసం కొన్న కాడి నుంచి, బాప్తీసం తీసుకున్న కాడి నుంచి ఎలా 33.5 సంవత్సరాలు ఎలా పరిచర్య చేశాడో దేవుడు ఇక్కడ యోహాను భక్తుడు చూస్తాం. అలాగే ఇక్కడ అసలు హీ వాజ్ విత్ ద గాడ్ ఇన్ ద బిగినింగ్ అనే దానికి అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 54 నుంచి 58 వరకు. 58 వచనం నేను దీన్ని చెప్తాను, ఎందుకంటే ఈయన త్రిత్వం ఏ విధంగా ఉంటుంది, ఈయన త్రిత్వం దేవుడు కదా, ఎలా అర్థం చేసుకోవాలో మనం చూద్దాం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా. ఇక్కడ మనం చూసినట్లయితే ఐ టెల్ ద ట్రూత్, జీసస్ ఆన్సర్డ్ బిఫోర్ అబ్రహాం వాస్ బోర్న్ ఐ యామ్. ఇక్కడ ఐ యామ్ అనే పదానికి మనం చూసినట్లయితే హిబ్రూలో అక్కడ హిబ్రూలో ఉంటుంది ఏంటంటే అకార్డింగ్ టు డిట్రోనామీ 6:4 ఆయనే దేవుడు ఒక్కడే అని, ఐ యామ్ హూ ఐ యామ్ అని ఉంటుంది. ఎక్సోడస్ 3:4లో అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అని మోసేతో చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మోసే ఏ విధంగా వాళ్ళని నడిపించుకోవటానికి ఏర్పరచబడ్డాడు. మోసే అనేక సార్లు తప్పుపాటు పట్టినా కానీ దేవుడు ఆయన ద్వారా ఆయన ఇశ్రాయేలుని ఈజిప్ట్ నుంచి ఎక్కడికి నడిపించాడంట? కానాను దేశానికి నడిపించాడు. ఈ నడిపించే విషయంలో అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఎక్కడ? దేవుడితో. ఆయన బర్నింగ్ బుష్లో, ఆయన మండుచున్న పొదల్లో ఆయనకి ఏం జరిగింది? ఎన్కౌంటర్ జరిగింది దేవుడితో. అప్పుడు దేవుడితో సంభాషణ జరిగితే అప్పుడు నువ్వు దేవుడు ఎవరని చెప్తే దేవుడు చెప్తున్నాడు, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అని వాడను. ఇక్కడ మనం చూసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్లో అనేక సార్లు దేవుడు ఎలా పరిచర్య చేసుకున్నాడంటే నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడు తప్ప నేను యెహోవా దేవుడు అని చెప్పుకోలేదు. అదే తెలుగు ట్రాన్స్లేషన్లో అలా తర్జుమా చేయబడింది. ఎక్కడైనా సరే యాహ్వే అని ఉంటుంది. యాహ్వే అంటే హీబ్రూ వర్డ్ అన్నమాట. యాహ్వే అనే ఎలోహి అనేక సార్లు నేను ఉన్నవాడిని అనువాడిని, అనేక సార్లు నేను యెహోవా రాఫా నేను స్వస్థపరచ అలా చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ మనం న్యూ టెస్ట్మెంట్లో వచ్చినప్పుడు యేసు ప్రభు గారు ఆయన ఏ విధంగా చెప్పబడ్డాడంటే ఇమాన్యేల్, గాడ్ విత్ us. ఏంటంట? ఇమాన్యేల్ అని దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన సంతానంలోంచి మనకి యేసు ప్రభు గారు పుట్టుకొచ్చారు. అందుకే మనుషులమైన మనల్ని అర్థమవ్వడానికి, మనుషులమైన మనల్ని గ్రహించడానికి, ఒకవేళ నువ్వు యేసు ప్రభు గారు రాకపోతే నీ స్థితి ఏంటంటే నువ్వు దేవుని అక్కడ పెట్టేసేవాడు, నువ్వు ఇక్కడ పాపం చేస్తూ ఉండేవాడు. దేవుడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం చేసుకుని ఆయన ఆది అందే తన కుమారుని ఇక్కడికి అర్పించాలని ఈ లోకానికి వచ్చాడు కాబట్టే ఆయన ఒక ఎగ్జాంపుల్ కింద నీకు నాకు ఉన్నాడు. లేకపోతే మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అనేక మంది విగ్రహాల్లో చూసుకుంటున్నారు, అనేక మంది మసీదులో చూసుకుంటున్నారు, కానీ దేవుడు వచ్చాడని ఇశ్రాయేలు ఇంకా సాక్ష్యం ఇస్తుంది. ఈయన తిరిగిన ప్రదేశాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే హౌ టు అండర్స్టాండ్ గాడ్, దేవుని అర్థం చేసుకుంటేనే తర్వాత స్టెప్కి వెళ్ళగలం, లేకపోతే అర్థమవుతుంది. ఇంకోటి నేను చెప్పి మీకు ముందుకెళ్ళాలని కోరుచున్నాను.
ఇక్కడ మనం చూసినట్లయితే అదే 15వ అధ్యాయంలో దేవుడు నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని పరిచర్య చేసుకున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయం చూసినట్లయితే మూడో పాయింట్ ఏంటంటే సమస్తము ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువుని తీసుకెళ్ళి అక్కడ లింక్ చేసి ఈయన వల్ల కూడా సమస్తము మూలంగా కలిగింది, ఈయన కూడా ఉన్నాడు, ప్రతి దాంట్లో ఈయన ఉన్నాడు. భూమి ఆకాశము సృజించిన దేవుడు ఈయన కూడా, నక్షత్రాలు సృజించిన దేవుడు ఈయన కూడా. అలాగే మనకి ఏలుతున్నామని ప్రతి జీవిని మనకి ఇచ్చాడు. ఎగిరే పావురాలని, పక్షుల్ని, అనేక నీటిలో ప్రవశించు చేపల్ని ఏలుదురు అని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యోహాను భక్తులు ప్రత్యేకంగా ఇక్కడ యేసుప్రభు గారు దేవుడని చెప్తున్నాడు. ఇది చాలా కాంట్రవర్సికల్ స్టేట్మెంట్. ఏంటంటే యోహాను 1వ అధ్యాయము అది కాంట్రవర్సీ. ఎందుకంటే అనేక మంది నమ్మరు కాబట్టి, అనేక మంది దేవుడు ఒక్కడే చెప్తారు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ క్రైస్తవులు మనకి దేవుడు అర్థం అవ్వకపోతే ముందుకెళ్ళడం కష్టం. ఒకవేళ నువ్వు ఇలా మసీద్ గంగే వెళ్తావంటే అప్పుడు వస్తాడు ముస్లిం, నువ్వేం మాట్లాడవు కానీ నిన్ను క్వశ్చన్ అడుగుతాడు, నిన్ను ప్రశ్న అడుగుతాడు. ఏమని? నీకు ట్రినిటీ గురించి ఎత్తుకొస్తాడు. యేసు ప్రభు గారు ఎలా దేవుడు అంటే నువ్వేం చెప్తావు? నువ్వు దేవుడు అర్థం అవ్వకుండా నువ్వు ఏ విధంగా చెప్తావు? అందుకే యోహాను సువార్త మనకు రాయబడి ఉంది, బిఫోర్ అబ్రహాం ఐ యామ్. ఎందుకంటే దేవుడు ఒరిజినల్గా ఆయన చెప్పుకోలేదు, తన కుమారుని పంపి మన కోసం, మన పాపాల కోసం ఆయన బలి అయ్యాడు. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకునే రీతిలో మనం ఉండాలి. సమస్తము ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకి 4వ అధ్యాయానికి వెళ్ళిపోతాం. 4వ పాయింట్ అంటే ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకిందను. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే వెలుగు సంబంధంలో వెలుగులో జీవిస్తున్నామా? మానవుడు ఎలాగైనా పడిపోతాడు, తెలుసా కదా మీకు? మానవుడు ఎలాగైనా పడిపోతాడు. ఎవరైతే నిలబెడతారంటే నేను వెలుగు సంబంధిని, నేను వెలుగుగా ఉంటే ఇతరులకి వెలిగించే వాళ్ళుగా ఉంటాను. కానీ మీరు ఒక్కసారి పరీక్షించుకోండి, ఒక్కసారి అర్థం చేసుకోండి, మీరు ఎవరినన్నా వెలిగించారా? మీకు ప్రశ్న. మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కదా, చాలామంది నశించిపోతున్నారు కదా, చాలామంది తెలియకుండానే పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు, హెల్ అంటారు కదా, దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళనైనా రక్షించారా? ఒక్కసారి అర్థం చేసుకోండి. దేవుడు నీ కోసం తన కుమారుని త్యాగం చేసి ఈ లోకానికి నీ పాపాల నిమిత్తము, నీ శాపాల నిమిత్తము అనేక సార్లు నువ్వు భారం మోయలేక ఆయన భారం ఆయన మీద వేసుకుని ఆ సిలువ యాగం వేసుకుని దానిని చూడకుండా మనుషులు దేని వైపు చూస్తున్నారంట? లోకాసుల వైపు చూస్తున్నారు. లోకాసులు నశించిపోతాయి కానీ దేవుని మాటలు నశించిపోవు. ఈ వాక్యమే శరీరధార్యే ఈ లోకానికి వచ్చింది, కృపా సత్య సంపూర్ణ మన మధ్యన నివసిస్తుంది. కానీ మనము ఎలా ఉన్నామంటే గ్రహింపలేదు. మనం ఇతరులను వెలిగించేలాగా ఉండట్లేదు. దేవుడు అనేక సార్లు మన హృదయంలో అది చేయొద్దు, ఇది వెళ్ళొద్దు, ఇది చేయొద్దు అనేక హెచ్చరిస్తూ ఉంటే మనం దాన్ని చేస్తా దేవుణ్ణి ఇబ్బంది పెడతా ఉంటాం. అనేక సార్లు మనం గ్రహించేది ఏంటంటే నువ్వు ఆ స్టెప్ తీసుకుని ఒక ఫ్రంట్ స్టెప్ కనుక వేస్తే నువ్వు ఇతరులకి వెలిగించేవాడిగా ఉంటావు, లేకపోతే నీ జీవితము డార్క్నెస్. ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే టైము చాలా తక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ ఇది యోహాను సువార్తలోనే 3వ అధ్యాయంలో
నికోడెమస్ అనే గురించి ఒకటి ఉంది. ఈ నికోడెమస్ ఎవరంటే ఏ మెంబర్ ఆఫ్ జూయిష్ రూలింగ్ కౌన్సిల్. ఈయన పరిసయ్యుడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఒకవేళ పరిసయ్యుడు వస్తే నేను మైక్ ఇచ్చేసి నేను పక్కన కూర్చోవాలి. ఎందుకంటే ఆయన చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివైన వాడు. వాళ్ళు రిసైటింగ్ చేస్తారన్నమాట. ఏంటంటే ధర్మశాస్త్రాన్ని దేవారాత్రంలో ధ్యానించే వాళ్ళు ఎవరంటే వాళ్ళే. ఎందుకంటే నువ్వు యెరూషలేములో చూస్తే ఏడుపుల గోల దగ్గర విల్లింగ్ వాల్ అంటారు. వెళ్ళి చూస్తే ఇలా నుంచి ఇలాగ వాళ్ళ ఉద్యోగం ఏంటంటే ఇలాగ రిసైటింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు గురించి ప్రార్థించమంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అర్థం కాలేదు. వాళ్ళు చూస్తే మనం చూసినట్లయితే దేవుడు అర్థం అవ్వాలంటే ఇక్కడ ఫైరిసీలకి ఏంటంటే దేవుడు ఒక్కడే మిగతా వాళ్ళు అంటే యేసుప్రభు గారు కుమారుడు దేవుడు కాదని అనేక సార్లు అనేక మందిని స్టెఫన్ని అనేక మందిని చంపడం మనం చూస్తాం. ఎందుకంటే చాలా హింసల్లో అనేక క్రైస్తవ సంఘాన్ని ఆదిలోనే అనేక క్రైస్తవ సంఘాన్ని హింసించే వాళ్ళుగా ఈ ఫైరసీస్ ఉన్నారు. ఈ ఫైరసీస్ ఏంటంటే వీళ్ళు చెప్పిందే వేదన, వీళ్ళు చెప్పిందే ప్రతిదానికి. యేసుప్రభు గారు సిలువ వేయటానికి మూల కారణం కూడా ఈ ఫారిసీస్ అంటే ఈ పరిసయ్యులే. మనం చూసినట్లయితే ఈయన చాలా డౌట్ ఉంది. ఏంటంటే ఈయన కుమారుడు కదా, కుమారుడి కింద వచ్చాడు. ఈయన ఒక ప్రాఫిట్ అంటే వీళ్ళు ఒక ప్రాఫిట్గా చూస్తారు. యేసుప్రభు గారిని ఏ విధంగా చూస్తారంట? ప్రాఫిట్గా చూస్తారు. ఏ విధంగా ప్రాఫిట్గా ఎందుకు చూస్తారంటే దేవుడు ఒక్కడనే కాన్సెప్ట్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన జీవితం అంతా ఈయన ఏదో స్వస్థపరుస్తున్నాడంట, చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడంట, అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడంట. ఇప్పుడు దాకా ఎవరు చేయలేరు. అనేక మందిని చూసాం కానీ ఈ చనిపోయిన వాళ్ళని తిరిగి లేపటం ఈయన దేవుడు మనిషి కుమారుడు అంటే ఈ లోకానికి వచ్చాడంటే ఎవరని తెలుసుకుందామని ఆతృతతో దేని దగ్గరికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఆయన సాయంత్రకాలం నైట్ సమయంలో వచ్చాడు. ఇక్కడ చాలా కామెంటరీస్ చెప్తాయి. ఏంటంటే ఈయన నైట్ ఎందుకు వచ్చాడంటే ఈయన కొంతమంది కామెంటరీస్ ఏం చెప్తున్నాయంటే ఈయనకి టైం లేక పగటాల నైట్ వచ్చాడని. కానీ అది కాదు. ఈయన దేనికి వచ్చాడంటే దేవుడి పాదాల కిందడి ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయన గురించి నేర్చుకోవడానికి, ఆయన మార్పు అంటే చీకటిలో ఉన్న సంబంధమైన విషయాల నుంచి వెలుగు సంబంధమైన విషయాలకి రావాలని దేవుడు ఆత్మ ప్రేరేపించి ఆయన యేసుప్రభు గారి దగ్గరికి వచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నికోదేము దేవుడు చెప్తా ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు మారాలంటే మళ్ళీ రీబోర్న్ అంటే నువ్వు మళ్ళీ ఐ టెల్ యూ ద ట్రూత్ no one see the kingdom of God unless he was born again. ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అదే విధంగా బోర్న్ ఆఫ్ స్పిరిట్ అంటాడు. ఇక్కడ ఏంటంటే నువ్వు వాటర్తో అయినా నీళ్ళతో అయినా పరిశుద్ధాత్మతో అయినా రక్షించబడాలి. నువ్వు బోర్న్ అగైన్ అంటే నీ స్వభావం ఎలా ఉండాలంటే నువ్వు నీటి ద్వారా అయినా పరిశుద్ధాత్మ ద్వారా అయినా రక్షించబడాలి. ఇక్కడ మనము ఈ రోజు నా ప్రశ్న ఏంటంటే నువ్వు నీటి ద్వారా బాప్తిసం పొందావు, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందావా? నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందితే ఏంటంట నీ చీకటి సంబంధమైన విషయాల నుంచి వెలుగు సంబంధమైన విషయాలు. నికోదేము ఎలాగైతే చీకటి స్థితిలో నుండి దేవుణ్ణి ఎరగటానికి చీకటిలో నుంచి వెలుకొచ్చాడో నీ బ్రతుకు కూడా అలా ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే నికోదేము గురించి ప్రత్యేకంగా యోహాను భక్తుడే రాశాడు. యోహాను సువార్తలోనే రాయబడింది, వేరే సువార్తలో ఈ నికోదేము గురించి రాయబడింది. ఎందుకంటే ఈ నికోదేము 3వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మళ్ళీ లాస్ట్ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ నికోదేము తెలుసుకుంటే నీకు ఈ భూలోక సంబంధమైన విషయాలు అర్థమవట్లేదు, కానీ పరలోక సంబంధమైన విషయాల గురించి నీకు చెప్తే ఏమన్నా అర్థమవుతుందని దేవుడు ప్రశ్నేస్తే దేవుడు ఆ క్వశ్చన్ మార్క్తోనే వెళ్ళిపోతాడు నికోదేము. తర్వాత యేసుప్రభు గారు చనిపోయిన తర్వాత ఆయన సమాధి దించడానికి ఎవరున్నారంటే నికోడెమస్. ఎందుకంటే దీని పరిచర్యలో ఈ 3 గాస్పెల్స్ రాయలేదు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త రాయలేదు.
ప్రత్యేకంగా యోహాను భక్తుడు రాశాడు. ఎందుకంటే చీకటి సంబంధమైన విషయంలో నుంచి యేసుప్రభు గారు తిరిగి లేగస్తాడని తెలిసి ఆయన గురించి బాగా అర్థం చేసుకుని ధర్మశాస్త్రంలో ఆయన గురించి రాయబడి ఉంది కాబట్టి ఈ లోకం చీకటి లోకం విడిచి ఆయన వెలుగు సంబంధమైన జీవితంలోనికి వచ్చాడు. ఈ సమయంలో కూడా నువ్వు కూడా ఒకవేళ చీకటి సంబంధమైన విషయాల్లో అనేక సార్లు మన పరిస్థితులను బట్టి, మన బాధలు బట్టి, మన ఇబ్బందులు బట్టి ఒకవేళ టర్న్ బ్యాక్ అవుతున్నావేమో, బ్లాక్ సైడింగ్ అవుతున్నావేమో, ఒక్కసారి నీ హృదయాన్ని దేవునికి ఇస్తే చీకటి సంబంధంలో నుంచి గొప్ప వెలుగు సంబంధంలోనికి ఆయన తీసుకెళ్తాడు. ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఈ ట్రినిటీ అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా గొప్ప వ్యక్తి. న్యూ టెస్టిమెంట్లో 13 ప్రత్యేకలు రాశాడు. ఏంటంటే 13 లెటర్స్ రాశాడు. ఈయన తలకెత్తలుగా చేశాడు న్యూ టెస్టిమెంట్ లెటర్ అంటే కొరింథియన్స్కి, దీనికి ఈయనే రాసేవాడు. ఈయన గురించి నేను అర్థం ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఎందుకంటే ద లైఫ్ ఆఫ్ పాల్ ఈజ్ నాట్ అ నార్మల్ పర్సన్. పాల్ అనే వ్యక్తి సౌలు పౌలుగా మారలేదు. అర్థమవుతుందా? సౌలు ఎన్కౌంటర్ అయిన తర్వాత సౌలు పౌలుగా మారలేదు. సౌలుగానే ఉన్నాడు. ఆయన ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా ఆయన పేరు సౌలే. కాకపోతే సౌలు అనేది హీబ్రూ వర్డ్, పౌలు అనేది గ్రీక్ వర్డ్. అనేక మంది ఏం చేస్తారంటే సౌలు పౌలుగా మారాడు అంటారు, కానీ అది కాదు. ఇది సౌలు అనేది ఈయన అనేక ఇక్కడ రోమన్కి సంబంధించినోడు, ఇక్కడ గ్రీక్ సంబంధించినోడు, అక్కడ ఏమున్నా ప్రతిదానికి ఈ పౌలు చాలాసార్లు చెరసాల్లో వేసినా కానీ అనేక సార్లు తప్పించబడ్డాడు. ఎందుకంటే ఈయన రోమ సైనికుడు, రోమన్స్లో ఉన్నాడు, గ్రీక్లో కూడా ఉన్నాడు. ఈయన చాలా తెలివైనడు. ఈయన గమాలియల్ అనే వ్యక్తి దగ్గర ఈయన నేర్చుకున్నాడు. ఏంటంటే గ్రీకో రోమన్ ప్రతీది ఇక్కడ హీబ్రూ తెలుసు, ఆయనకి గ్రీక్ తెలుసు, ప్రతీది ఆంగ్ల భాష. ఎప్పుడైతే భాష పుట్టుకొచ్చిందో అన్ని విషయాలు తెలుసు. పౌలు చాలా థియాలజికల్గా చాలా గొప్ప వ్యక్తి, చాలా జ్ఞానవంతుడు. మనం చూసినట్లయితే చాలా ఆయనకి ప్రతి దానికి న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ పౌల్ అని ఉంటుంది. ఆయన చదువుతూ మర్చిపోద్దు. ఏంటంటే ఆయన చాలా థియాలజీగా రాశాడు. అంటే ఈ సమస్యల్లో, ఈ బాధల్లో ఆయనకి ఎలాగ అర్థమైందంటే ఈయన దేవుడు కాదని అర్థమైంది. ఎందుకంటే ఈయన కూడా ఒక ఫారిసీ, ఈయన కూడా ఒక పరిసయ్యుడు. పౌలు ఎవరంటే ఈయన కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ ఫాలో అయ్యేవాడు, దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతంతో ఉండేవాడు. అందుకే ఈయన ఏం చేశాడంటే క్రైస్తవ సంఘాన్ని చెప్తాను, క్రైస్తవ సంఘాన్ని అన్ని ఇబ్బందులు పెడతా, బాధలు పెడతాను, కొడతా, అని చంపుతా ఉండేవాడు. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఒకవేళ నా కాన్సన్ట్రేషన్ లేదేమని అడుగుతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పౌలు జీవితంలో ముందు ఎలా ఉందంటే స్టెఫన్ని చంపింది కూడా ఈయన ఒక వ్యక్తి. ఎందుకంటే వీళ్ళు శిష్యులు అందరూ అర్థం చేసుకున్నారు, దేవుడితో తిరిగిన వ్యక్తులు అందరూ దేవుని అర్థం చేసుకున్నారు. ఈయన మామూలు మనిషి కాదు, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడే అని అర్థం చేసుకుంటే పౌలు వాళ్ళు వ్యతిరేకంగా ఏదైనా వస్తే వాళ్ళు చంపడానికి వెళ్ళిపోయేవాడు. ఏదైనా వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఈయన ముందుండేవాడు. కానీ ఎప్పుడైతే దమస్కస్ వెంట దమస్కస్ దగ్గరికి వెళ్తున్నాడో, ఎప్పుడైతే యేసుప్రభు గారు దర్శనంలో కనిపించారో ఈయనకి తిరిగిపోయింది మైండ్. ఈయన ఎవరు? చనిపోయాడు కదా, మళ్ళీ వచ్చాడేంటి? బుర్ర తిరిగిపోయింది. ఆయన అసలు ఏంటి, ఈయన అసలు దేవుని కుమారుడా అని చేస్తే ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి రాసి ఉంది, ఈయన దేవుని కుమారుడు, ఈయన వస్తాడని ధర్మశాస్త్రంలోనే మోసే ద్వారా ఆది అందులోనే దేవుడు రాసి ఉంచాడు. ఆది అందులోనే దేవుడు తన కుమారుని ఏర్పరచుకున్నాడు. ఇదంతా దేనికోసం? ఇదంతా దేనికోసం అండి? దేనికోసం? మన కోసమే, మనం చేసే పాపాల కోసమే, మనం చేసే అనేక దుష్పత్యాల కోసమే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ పౌలు జీవితంలో కూడా ఈయన జరిగినప్పుడు, ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఈయనకి మైండ్ మారిపోయింది. ఈయన ఎవడో కనిపించాడు, ఈయన దేవుడే అని అప్పుడు లెటర్స్ రాత్రం మొదలెట్టాడు.
ఈయన చెరసాలలో భరించాడు. అప్పుడు వచ్చిన మాట ఏంటంటే హృదయంలో వచ్చిన మాట ఏంటంటే చావైనా లాభమే, బ్రతుకుట క్రీస్తే చావైనా లాభమే అని వ్యక్తి ఎవరన్నా చూస్తున్నాం అంటే బల్లగుద్ది చెప్పొచ్చు. ఆయన పౌలు. యేసుప్రభు గారి తర్వాత ఎవడన్నా ఉన్నాడంటే నిజాయితీగా నీతిమంతుడు పౌలు జీవితంలో మనం చూస్తాం. ఆయన జీవితం మనకు ఒక నిదర్శనగా ఉండాలి. ఆయన జీవితం మనం ఒక ఎటు రీతిగా ఉండాలంటే దేవుని వైపు చూస్తే విధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన వైపు చూసి మనము నడుచుకోవాలి. నేను ఆయన వైపు చూసేలాగా మీరు నా వైపు చూసి నేర్చుకోమని పౌలు ఒక గ్రంథంలో రాసి ఉంచాడు. అట్టి రీతిగా మనం ఉండాలి. మన జీవితంలో ఒక బ్లాక్ సైడింగ్ అనేది ఉంటుంది, కానీ దేవుడు వల్ల మనం అర్థం చేసుకునే దేవుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి అట్టి రీతిలో మనం ఎదగాలి, అట్టి రీతిలో మనం జీవించాలి, అట్టి రీతిలో మన జీవితం ఉండాలి. అనేక సార్లు మనము ప్రతి సమస్య చూసి, బాధ చూసి, ఇబ్బందులు చూసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా వీళ్ళ సాక్ష్యాలే మనకి నిలబెట్టాడు. వీళ్ళ సాక్ష్యాలే, వీళ్ళు ఎలా చీకటి సంబంధ విషయంలో ఉన్నారు, ఎలా వెలుగు సంబంధం విషయంలో వచ్చారు అనే విషయంలో మనం గ్రహించేటట్లు ఈ బైబిల్ మన చేతిలో పెట్టాడు. అనేక మిషనరీ మనం చూసినట్లయితే విలియం కేరీ గారి వల్ల మనకి ఈ బైబిల్ మనకి వచ్చింది. అలాగే విలియం బెంటిక్ అనేక వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తే మనకి ఈ బైబిల్ మనకి మన చేతిలో ఉంది. కానీ ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటున్నామో దాన్ని మనం గ్రహించాలి. ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు అనే దీంట్లో ప్రత్యేకం ఉంది. ఒకవేళ జ్ఞానం కావాలంటే ప్రోవర్బ్స్ చదవాలి, ఒకవేళ దేవుల్లో ఇంకా ఎదగాలంటే సామెతలు చదవాలి. అయ్యే కాకుండా అనేక విషయాలు నేర్చుకోవాలంటే, అనేక టెస్టిమోనీ నేర్చుకోవాలంటే, అనేక జీవిత చరిత్రలు ఎలా బాగుపడ్డాయో జీవిత చరిత్రలు వాళ్ళు మనలాంటి మనుషులే కాబట్టి వాళ్ళ జీవితంలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ ప్రత్యేకమైన బైబిల్ మన చేతిలో పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బైబిల్ పక్కన పెట్టి మళ్ళీ ఆదివారం మళ్ళీ తిరుగుకుని వచ్చేస్తాం. మళ్ళీ రోజు డివోషన్ జరిగితే డైలీ డివోషన్ అంటారు, పొద్దుటే వాక్యాన్ని ధ్యానిస్తే, ఎందుకంటే దేవారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాళ్ళు ఎలా ధ్యానిస్తారంట, వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అలా కూడా మనం ధ్యానిస్తే దేవుడు మనలో ఉంటాడు కనుక అట్టి రీతిగా మన జీవితాలను మార్చుకోవాలి. చీకటి సంబంధమైన విషయంలోంచి వెలుగు సంబంధమైన విషయాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హౌ టు అండర్స్టాండ్ గాడ్, దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చీకటి సంబంధ విషయంలో వదిలిపెట్టి వెలుగు సంబంధ విషయంలో రావాలి. కాబట్టి అట్టి రీతిగా మనం ఉండాలి. కాబట్టి దేవుణ్ణి కొంతసేపు ప్రతి ఒక్కరు లేచినట్లయితే దేవుణ్ణి ఆరాధించుకుందాం. చిన్న పాటతో మనస్ఫూర్తిగా దేవుని మహిమ పడతామా, దేవుని కనబడతాం. శుద్ధ హృదయం కలుగుగా చేయము, అదే పాట కంటిన్యూ చేద్దామా. దేవుని ఒకసారి గ్రహిస్తారా? ప్రతి ఒక్కరు చేతుల పైకెత్తి దేవుని నామమును మహిమపరుస్తారా? దేవానికి స్తోత్రాలు తండ్రి. నేను ఈ సాయంత్రకాలం సమయంలో ఎటు రీతిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు. నేను గొప్ప దేవుడు తండ్రి. నేను అర్థం చేసుకున్న విధంగా మమ్మల్ని చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నేను ఈ లోకానికి నువ్వెవరో అర్థం కాదు తండ్రి, కానీ దేవా ఈ లోకానికి మా కోసం ఎందుకు వచ్చావు, మా కోసం ఎన్ని శ్రమలు భరించావు నైనా దేవా. అనేక సార్లు నైనా మేము చేసే ప్రతి పాపంను బట్టి నాయన ఎన్ని శ్రమలు పొందావు నైనా నిన్ను స్తుతించడానికి మేము అర్హులు తండ్రి, నిన్ను గణపరచడానికి మేము అర్హులు తండ్రి. మేము లోకంలో చొరబడకుండా, లోకం వైపు చూడకుండా, లోక కార్యాల వైపు చూడకుండా నాయనా దేవా చీకటి సంబంధమైన విషయాల్లో మేము వెళ్ళకుండా తండ్రి, నాయన నీ వెలుగు సంబంధమైన విషయంలో మేము గ్రహించే భాగ్యం గ్రహించి దేవానికి స్తోత్రాలు. దేవా సుతాహృదయం కలిగించే దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆత్మతో మనల్ని శుద్ధ హృదయం కలుగా చేయు, చేతులు పైకి, శుద్ధ హృదయం కలుగా చేయు. ప్రతి ఒక్కరు శుద్ధ హృదయం, ప్రతి ఒక్కరు కలుగా చేయు. మనస్ఫూర్తిగా శుద్ధ హృదయం కలుగా చేయు. నాలో
చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దామా? నీ వాత్సల్యం నీ బాహుల్యం ఏ స్తోత్రం తండ్రి. నీ కృప కనికరం చూపించు పాపము చేశాను దోషినై ఉన్నాను పాపము చేశాను దోషినై ఉన్నాను తెలిసి ఉన్నది నా అతిక్రమమే తెలిసి ఉన్నది నా పాపములే తెలిసి ఉన్నది నా అతిక్రమమే తెలిసి ఉన్నది నా పాపములే నీ సన్నిధిలో పాపములే నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుంటున్నాయా సంతోషం నీ రక్షణానందం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ
నిన్ను మహిమపరచడానికి నాయనా దేవా నిన్ను అర్థం చేసుకునే విధంగా మాకు అర్థమయ్యే రీతిలో నాయన నేను వాక్యాన్ని విత్తుచుండగా అనేక మంది హృదయాల్లో ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించి మనం ఉంచున్నాం. నీ సన్నిధిలో నాయన నీ గొప్ప సన్నిధిలో గడపటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రం. అనేక మందికి ఈ అవకాశం లేదు తండ్రి, నాయన మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకే స్తోత్రం. ఈ సన్నిధిలో ఇంకా నాయన ఫలించి ఒక మొక్క వలె మేము ఎదిగే భాగ్యాన్ని అనుగ్రహించింది. ఇంక నాయన వెనక చూడకుండా నాయన చీకటి సంబంధమైన విషయాల్లో మేము వేలు పెట్టకుండా నాయన పరలోక సంబంధమైన విషయాల గురించి నాయన మేము దేవా ముందుకు వెళ్ళిపోయే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. దేవా ఇక్కడ సేవకులు జ్ఞాపకం చేసుకుని చేయించిన పరిచర్యలో మీరే తోడైన నడిపించమని అడుగుతున్నాను. ఇంకా ఈ సంఘాన్ని అభివృద్ధి చేయమని అడుగుతున్నాను. అనేక మంది వచ్చినాక ఇక్కడ స్తుతించుకోవడానికి నాయన నీ గొప్ప కార్యాలు వివరించడానికి నీ వాక్యాన్ని ఉన్నట్లుగా నాయన చెప్పడానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. నేను పాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి నేను ఆ దేవా వాళ్ళని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. ఇక్కడ ఎవరైతే పరిచర్య చేస్తున్నారో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. నీ కృపతో మమ్మల్ని తాకమని అడుగుతున్నాను. నీ సన్నిధి ముఖ కాంతి మాకు ప్రకాశింప చేయమని అడుగుతున్నాను. ఈ సన్నిధిలో నాయన మాకు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న ఆరాధన, ఈ చిన్న వాక్యము నీ పాద సన్నిధి చేసుకోమని నజరేయుని శక్తి నామములో బ్రతిమాలి వేడుకున్నాము తండ్రి. I want to thank Pastor Surya garu, Spring Assemblies of God. ఇది చాలా అవకాశం, ఎందుకంటే రెండోసారి నేను ప్రీచింగ్ చేస్తున్నాను. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చాలా మంది తెలిసి ఉంటుంది. పెంతెకోస్తులో నెంబర్ 1 పొజిషన్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఏజీ చర్చ్. తర్వాత థర్డ్ పొజిషన్లో పెంతెకోస్తులో ఐపీసీ సంఘం ఉంది. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చాలా పరిచర్య ఉంది. వీళ్ళకి పెద్ద పెద్ద సేవకులే ఉన్నారు అమెరికాలో అనేక చోట్ల. కానీ నేను చిన్నప్పటి నుంచి బాప్టిస్ట్, కానీ దేవుడు నన్ను పెంటెకోస్టల్ కాలేజీలో చదవడానికి అవకాశం ఇచ్చాడు. దాని గురించి అనేక నా పాస్టర్స్ ఏమి నాకు గైడ్ చేసే వాళ్ళందరూ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ పెద్ద పెద్ద సేవకులు అందరూ మమ్మల్ని అనేక విషయాలు ఎదిగేటట్లు చేసి అనేక పరిశుద్ధాత్మలో మమ్మల్ని ప్రేరేపిస్తారు. ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చిన బట్టి పాస్టర్ గారికి అలాగే పాస్టర్ గారికి నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. చిన్న వాక్యం తెలియజేస్తున్నాను. Thank you so much. You may be seated. Hallelujah. Understanding of God. So that's Hallelujah. You know, నిజంగా మంచి వర్తమానము జోసెఫ్ గారు పంచుకున్నారండి. దేవుని నామముకి మహిమ కలుగును గాక. మరి మత్తయి, మార్కు, లూక్ చూసినట్లయితే స్టార్టింగ్ వేరేగా ఉంటుంది. యోహాను చూసినట్టు డిఫరెంట్గా ఉంటుంది, అవునా? మాథ్యూ స్టార్ట్స్ విత్ జినియాలజీ. మత్తయి, మార్కు, లూక్ వేరేగా చేస్తారు. కానీ యోహాను ఎందుకు ఆది ఇన్ ద బిగినింగ్ వాస్ వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్, ఆది అందు వాక్యం, ఆ యొక్క విధానం ఎందుకు చెప్తారంటే హీ వాస్ టాకింగ్, హీ వాస్ డీలింగ్ విత్ ఒకలాంటి కమ్యూనిటీతో వారు పరిచయం చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ యొక్క కమ్యూనిటీ పేరు గ్నాస్టిక్ అనే వాళ్ళతో యోహాను వాళ్ళతో పరిచయం చేస్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుని తెలియని వాళ్ళు. ఆ యొక్క క్రమంలో వాళ్ళకి బోధిస్తూ యోహాను రాస్తారు, ఆది యందు వాక్యం ఉండేనో, వాక్యమే దేవుడై ఉండేనో, ఆ దేవుడు మన మధ్యలో వచ్చి సంచరింపజేస్తాడు. వన్ ఆఫ్ ద రీజన్ మాథ్యూ, మార్క్, లూక్ అది చూసినట్లయితే సినాప్టిక్ గాస్పెల్స్లో వాళ్ళు వేరేగా స్టార్ట్ చేస్తారు. యోహాను ఒక్కడే వేరేగా ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఆయన అప్పుడు వాళ్ళకు పరిచయం చేస్తున్నారనమాట. సో ఆ క్రమ పద్ధతిలో గ్నాస్టిజం అనే ఒక కమ్యూనిటీకి వాళ్ళు దేవుని తెలియని వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ యోహాను ఆ విధంగా స్టార్ట్ చేస్తారు. ఆది యందు వాక్యము, వాక్యమే దేవుడు. అంటే వాళ్ళకి తెలియజేస్తున్నారు ఏంటంటే మీరు దేవుడు తెలుసుకుంటలేరు కాబట్టి, కానీ ఆది యందు దేవుడు ఉన్నాడు, మన ప్రభు అయిన యేసు అని. అండ్ వండర్ఫుల్ వర్డ్. అండ్ దయచేసి గమనించాలి, దావీదుని చూస్తే దేవుడు హృదయానుసారుడు అన్నాడు. ఎందుకు హృదయానుసారుడు అన్నాడు? దేవుడి హృదయం తెలుసుకున్నాడు కనుక. మనలో దేవుడు మనల్ని చూసినట్లయితే 5% అన్న మన దేవుడు ఆ విధంగా అనొచ్చా? ఎంత శాతము మనని అంటాడు దేవుడు అట్లే. బ్రదర్ శిష్యుని చూసి నీకు ఎంత పర్సంటేజ్ నువ్వు నా హృదయానుసారుడు అని ఒకవేళ అడిగినట్లయితే, సిస్టర్ సూజన్, సిస్టర్ పుష్ప ఆర్ ఎనీవన్ చూసినట్లయితే చూడండి ఎందుకు దేవుడు మరి ఆ టెస్టిమనీ ఇచ్చాడంటే దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి.
వన్ ఆఫ్ ద రీజన్ దేవుని తెలుసుకున్నాడు ఎందుకు అంటే ఆయన అభిషక్తుడు. దయచేసి గమనించాలి, దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాడు కాబట్టి దేవుని యొక్క మనసు తెలుసుకునేందుకు దేవుడు ప్రేరేపించాడు. మన జీవితాల్లో దేవుని నిజంగా తెలుసుకోవడం చాలా కష్టం అండి. ఐమ్ టెలింగ్ యూ, వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దయచేసి గమనించాలి, పరిశుద్ధాత్మను తెలుసుకుంటే మన యేసుప్రభువుని తెలుసుకోవచ్చు, యేసుప్రభువుని తెలుసుకుంటే మన తండ్రిని తెలుసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మనం దేవుడిని తెలుసుకోవచ్చు. సత్యం నుంచి సర్వసత్యంలోకి ఆ యొక్క దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనని సత్యంలో నుంచి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సో దయచేసి గమనించాలి, మనము మరి బ్రదర్ చెప్పినట్టు మనమందరం కూడా మొట్టమొదటిగా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. రెండోది మనం నీటి బ్యాప్టిజం మన రక్షణలో తీసుకురాదు. అది మన లోకానికి చెప్తున్నాం ఏంటంటే నేను దేవుని యొక్క సొత్తుని. మూడోది పరిశుద్ధాత్మ యొక్క బ్యాప్టిజం ఏంటంటే దేవుడు అగ్నితో మనని అభిషేకిస్తాడు. హీ విల్ బ్యాప్టైజ్ యు విత్ పవర్. ఎప్పుడైతే అపోస్తుడైన పేతురు అభిషేకం పొందుకుంటే 3,000 మంది రక్షణలో పొందారు. దయచేసి గమనించాలి, మనము అలాంటి అభిషేకం పొందుకోవాలి. అందుకే యోహాన్ అంటాడు, నేను కేవలం నీటి బ్యాప్టిజం ఇస్తున్నాను, కానీ నా తర్వాత వచ్చేవాడు శ్రేష్ఠుడు, అగ్ని చేత బ్యాప్టిజం. అందుగురించి శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం నీ ఆత్మ ద్వారానే మనం దేవుని తెలుసుకుంటామండి. ఆత్మ ద్వారానే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో చేసుకుంటాం. సో ఆత్మ పొందుకోవాలి. రెండవది మనము ఇది వదిలిపెట్టాం. మీకు అర్థమవుతుందా? ఇది లేదంటే జ్ఞానము. సో జ్ఞానం ఏ విధంగా వస్తుందంటే వాక్యము చదవడం వల్ల. మరి ఎంతమంది చదువుతామండి వాక్యము? మనం అందరం కూడా క్యాలెండర్ భక్తులము. ప్రతిరోజు పాస్టర్ పంపించే క్యాలెండర్ వాగ్దానము, అది ఇంపార్టెంట్ మన జీవితాల్లో. ఒక వాగ్దానం పెట్టగానే థమ్స్అప్లు లేస్తుంటాయి. కేవలం వాగ్దానం క్యాలెండర్కే పరిమితం కావద్దండి. వాక్యం క్రమ పద్ధతిలో చదవాలి. ఆమె బిర్యానీ ఒక హోటల్కి వెళ్తాం, ఫస్ట్ ఏం ఆర్డర్ చేస్తాము? సూప్. సెకండ్ స్టార్టర్స్, దాని తర్వాత మెయిన్ కోర్స్, దాని తర్వాత డెజర్ట్. అవునా? సో బైబుల్ కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము క్రమ పద్ధతిలో చదవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కీర్తనలు చదువుతారు, ఎందుకంటే చిన్నగా ఉంటుంది, అదే ఈజీగా ఉంటుంది. పాస్టర్ గారు అడిగినప్పుడు అట్లీస్ట్ అనన్న చెప్పచ్చు, నేను చదవాలి పాస్టర్ గారు అని అట్లా చెప్తాం. కానీ సో దయచేసి గమనించాలి, ఎప్పుడు కూడా మనం స్వీట్ తింటే ఏమవుతుంది? డయాబెటీస్. ఎప్పుడు కారం తింటే బీపీ వస్తుంది. అన్ని బ్యాలెన్స్డ్గా చదవాలి. దయచేసి గమనించాలి, మనము దేవుని తెలుసుకోలేకపోతుంటాం, ఎందుకంటే మనము క్రమ పద్ధతిలో చదవము. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్ చదవకుండా 10th క్లాస్ చదివితే ఏమవుతుంది? అర్థం కాదు. అదేవిధంగా డైరెక్ట్గా మీరు 10th నుంచి డిగ్రీ చదివితే ఏమవుతుంది? సో బైబుల్ కూడా క్రొనాలజికల్ వేలో రాస్తారు. సో వండర్ఫుల్ మెసేజ్ బ్రదర్, లాట్ ఆఫ్ ఇన్సైట్స్ యూ హావ్ గివెన్. సో దయచేసి గమనించాలి, వి ప్రే దట్ గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ యువర్ మినిస్ట్రీ ఇన్ ద డేస్ టు కమ్. అండ్ దేవుడు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాన్ని దీవించిన గాక. దయచేసి గమనించాలి, మరి థియాలజీ ఫుల్ టైం చేయడం చాలా సులువు కాదండి. ఎన్నో శోధనలు వస్తుంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా మరి సదర్న్ ఏషియా బైబిల్ కాలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ సౌత్ ఏషియా అని మనం గ్రహించాలి. అదేవిధంగా మరి మంచి కాలేజ్లో వారు తరఫీ తీసుకున్నారు, దాన్ని బట్టి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మరి అదేవిధంగా చూడండి, కుటుంబంలో ఒకరిని దేవునికి సమర్పించుకున్నారు తల్లి గారు. అదేవిధంగా మనం కూడా ఆశపడాలి, అయ్యా నీ యొక్క కాడ నేను మోస్తాను అని మనం కూడా తీర్మానం తీసుకోవాలి. మేబీ నాట్ లైక్ మీరు డైరెక్ట్గా వెళ్ళి సువార్త అంటే బైబిల్ కాలేజ్ వెళ్ళమని అనడం లేదు, కానీ మీ యొక్క స్థానాలలో, మీ యొక్క ప్రదేశాలలో మీరు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం బట్టి పరిశుద్ధాత్మ మనం పొందుకున్నట్లయితే మనము ఇతరులకి సాక్షులుగా ఉండాలని దేవుడు ఆదేశిస్తున్నాడండి. సో మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి చప్పట్లు కొట్టి మనం అభినందించండి. దేవుడు మహిమ కలుగును గాక. మనం ముందుకు వెళ్దామండి. ఒక పాట పాడుకుంటూ మనం చివరి పాట పాడుతూ మనం మన కానుకలు సమర్పించుకుందాము. సో మీరు క్యాష్ ఆ బ్యాగ్లో వేయచ్చు, ఆన్లైన్లో కూడా మీరు ఇవ్వచ్చండి. స్కానర్ ఈస్ దేర్ విత్ us, so you can give it to the Lord and his tithes and faithful offerings. So may God bless you. I request the worship team to please come forward and lead us in a song. I request you to click or just stand up and we will just sing a final song and we will conclude our service. Hallelujah. జీవమణి పాడెను,
eyes and we'll look up to the Lord in prayer. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయంలో సాయంత్రకాల సమయంలో ప్రభా మంచి వర్తమానంతో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. బ్రదర్ జోషువా గారిని వారి యొక్క కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తల్లి గారిని మరి కుటుంబాన్ని ప్రభా నేను నా ఇల్లు ప్రభా మరి యెహోవాని సేవిస్తాను అని వాక్యంలో సెలవు చేస్తున్న ప్రభా. వారి కుటుంబాన్ని అందరినీ కూడా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బ్రదర్ని ప్రభా మరి మీ యొక్క జ్ఞానంతో ప్రభా మీ యొక్క తల్లి మరి విజయంతో ప్రభా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రాబోయే కాలంలో ప్రభా గొప్పగా వారిని వాడుకోని ప్రభా మీ యొక్క దర్శనాన్ని బట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రదర్శిస్తున్న ప్రభా కుటుంబంలో ఉన్న తండ్రి మరి కుటుంబాన్ని ప్రభా మీరు పేరు పైన దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క సమృద్ధి గల జీవం తండ్రి మరి ఆ యొక్క ఆత్మని తన వారిపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉద్యోగంలో మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ప్రభా విజేతలకు అప్పగిస్తున్నాం ప్రభా. కానీ మంచి ఆరాధన అదేవిధంగా మంచి వాక్యంతో మీరు మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి మరి పట్టబడ్డ కానుకల నిమిత్తం మేము స్తుతిస్తున్నాము ఘనపరుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి మమ్మల్ని మీరు సమృద్ధిగా ఆశీర్వదించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. సో దయచేసి గమనించాలి ప్రతి ఆదివారం 5:30 గంటలకు మనం ఇక్కడ కూడుకుంటామండి. సో ప్లీజ్ డు కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ we will have a great service next week. Amen. Thank you Andy. God bless you. Have a see you next week. Thank you so much and have a good fellowship. We have snacks for you. May God bless you.